దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుడు చక్కటి అవకాశంలో మనకిచ్చున్నాడు. మరి 2026 సంవత్సరం మొదటి నెల జనవరి 11th అనగా 2వ వారంలోకి మనం ప్రవేశించినాం. ఈ సంవత్సరంలో 3వ ఆరాధనలోకి మనం ప్రవేశించినాం, అనగా న్యూ ఇయర్తో కలుపుకుంటే. సో ఈ 3వ ఆరాధనలో దేవుడు చక్కటి అవకాశం మనకు అనుగ్రహించినాడు. దేవుడి వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఉన్నప్పుడే మన జీవితాల్లో అద్భుతాలు జరగాలి. అలా జరగాలి అని అంటే నువ్వు దేవుని వాక్యాన్ని నీ హృదయంలోనికి తీసుకోవాలి. దేవుడి వాక్యాన్ని నువ్వు వినాలి. వినడం వలన విశ్వాసము కలుగును. ఆయన అన్నాడు, నీ విశ్వాసం ఎన్నో స్వస్థపరచును అని చెప్పినాడు. సో అలాగిన విశ్వాసము మనల్ని స్వస్థపరుస్తుంది. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడ ఎన్నుట కూడా అసాధ్యమే. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, వినటం వలన మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం నీలో ఉన్నటువంటి వ్యాధిని, రోగాన్ని, బలితని, నొప్పిని, రకరకాల రోగాలను స్వస్థపరుస్తుంది. మనో వ్యాకులమును తొలగిస్తుంది. మనో దుఃఖమును, మనో వేదనను, మనో బాధను నీలో నుంచి తొలగిస్తుంది. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని విని ఆయన వాక్యానికి అనుగుణంగా నువ్వు ఎప్పుడైతే నిన్ను నీవు మార్చుకుంటావో అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరగడం మొదలు పెడతాయి. సేవకుడు వచ్చి నీ గురించి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. కారణం ఏంటంటే ఆయనే తన వాక్కును పంపి వారిని బాగు చేయువాడు. ఆ విషయంలో గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆయనే తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. బాగు చేయువాడు వాక్యం. వాక్యం వింటున్న నీవు వాక్యం నిన్ను బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది, సరిచేస్తుంది, సరిదిద్దుతుంది, సమకూరుస్తుంది, సమాధానపరుస్తుంది, బాగు చేస్తుంది. హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యము వినేటువంటి మీరు కేవలము నామకార్థమైనటువంటి వారిలాగా కూర్చుకోకుండా వాక్యాన్ని వాక్యముగా జాగ్రత్తగా వినాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. వాక్యాన్ని వింటేనే నీ జీవితంలో, నీ హృదయంలో అద్భుతాలు జరుగుతాయి. వాక్యాన్ని వింటేనే నీ యొక్క రక్షకుడు ఆయనకు గొప్పతనం నీకు తెలుస్తుంది. వాక్యం వింటేనే నీలో ఉన్న బలిత బయటకు వెళ్ళిపోతుంది. వాక్యం వింటేనే నీలో ఉన్న అనాలోచితమైన క్రియలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. వాక్యమే నిన్ను సరిచేస్తుంది. వాక్యమే నిన్ను నీ పాదములకు దీపముగా ఉన్నది. వాక్యమే ఏం చేస్తుందంట, నీ హృదయ వేదన్ని తీరుస్తుంది అని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు 4 విషయాలు మనకు కనబడతా ఉంటాయి వాక్యముల గురించి. వాక్యము మొదటిగా అద్దము వంటిది, అనగా నీ యొక్క నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. వాక్యము. రెండవది, వాక్యము శుద్ధ వంటిది. నీలో ఉన్న బండ లాంటి మొండి హృదయాన్ని సైతము బద్దలు చేస్తుంది. మూడవది, వాక్యము సబ్బు వంటిది. నీలో ఉన్న మలినాన్నంతా కూడా, చెడునంతని కూడా, మురికినంతని కూడా కడిగి వేస్తుంది. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. వాక్యం విని కూడా వాక్యానికి అనుగుణంగా నువ్వు నడవట్లేదని అంటే వాక్యం నువ్వు తీసుకోలేదని అర్థం. వాక్యాన్ని నువ్వు విలువ ఇవ్వట్లేదని అర్థం. వాక్యాన్ని నువ్వు విలువిస్తే వాక్యం నీ జీవితంలో అద్భుత కార్యాన్ని నెరవేరుస్తుంది అన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనల్ని ఒకటి భయపెడతా ఉంది ఉదయకాలం అంతా కూడా, ప్రతిరోజు కదా. ఈరోజు ఇంకా భయపడుతుంది. ఏంటిది? చలి. ఆ చలిని జయించాలి అంటే నిండా మునిగిన వారికి చలి లేదు. నువ్వు బయటకు వస్తే చలిపోతుంది.
నువ్వు ఇంకా కప్పుకుంటే అది ఇంకా నిన్ను ఎక్కువ చేస్తుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా చూస్తూ ఉంటున్నాం. చలికి భయపడి మనము రూమ్ నుంచి లేకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకపోతే అది ఇంకా బాధిస్తుంది, వేధిస్తుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. చూద్దాం పరమ గీతములు 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు, సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము, నీవు పూసుకొను పరిమళ తైల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించి మా పరమ తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నా. నువ్వు మాట్లాడుతూ ఉండగా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా గృహాల్లో అద్భుతాలు జరుగును గాక. అయ్యా, నీ వాక్యము మా జీవితాన్ని ప్రభావ సరిచేసి సరిదిద్ది సమకూర్చి సమాధానపరచును గాక. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించండి. నీ పరిశుద్ధాత్మ సంచారం కూడా మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, మా దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తుంటున్నాం. ఈ కార్యములు మేము జరిగించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. రెండో లైన్ లో మనకు చక్కటి మాట కూడా కనబడతా ఉంది. ఏంటిదనంటే, నీ ప్రేమ ఎంత మధురము. 3వ లైన్కి వచ్చేసరికి ఆయన ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత మధురము, ఎంత సంతోషము, ఎంత ఆనందము, ఎంత సమాధానము కదండి. మరి రెండో లైన్ మనం 3 వారాలు చూస్తున్నాం కదండి. నీ ప్రేమ ఎంత మధురము. 3వ లైన్లోకి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు? ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ప్రేమను గురించి ఆయన ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. ప్రేమను ఆయన చూపిస్తూ ఉన్నారు. ప్రేమను ఆయన కనపరుస్తూ ఉన్నారు. ప్రేమను ఆయన దేవుని వాక్యము సెలవిస్తున్న మాటంటే, ప్రేమ అంటే ఏంటిదో మనకు వివరిస్తూ ఉన్నారు. ప్రేమించడం ఎలాగో మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఎలా ప్రేమింపబడాలి అని తెలియచేస్తూ ఉన్నారు. ప్రేమ ఎప్పుడు పుడుతుంది అని తెలియచేస్తూ ఉన్నారు. ఆ ప్రేమ ఎలా ఉంటుంది అని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. యవనస్తులకి నార్మల్ గా ఇలాంటి సబ్జెక్ట్స్ చాలా ఇష్టం. ఈ సబ్జెక్ట్ అయితే ఇంకా ఇష్టం. ప్రేమ చేపిల్ల. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు దాంట్లో ఉంటే వాళ్ళు దాంట్లో ఇష్టమైనది మాత్రమే తీసుకొని మిగతా వదిలేస్తారు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ వదిలేయడానికి ఏం లేదు. అంతా నువ్వు సమకూర్చుకోవాల్సిందే. ఆత్మీయంగా నువ్వు అంతా సమకూర్చుకోవాల్సిందే. వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషాన్ని ఇస్తుంది. ఒకవేళ మనం అనుకుందాం కాసేపటికి, భర్త త్రాగుబోతు అనుకుందాం కాసేపటికి. ఈ త్రాగుబోతుని మార్చాలంటే ప్రియురాలైన భార్య ప్రియురాలుగా మారాలి. ఎలా మారాలి? భార్య ప్రియురాలుగా మారాలి. భార్య ప్రియురాలుగా మారితే ఆయనకి ఈ ద్రాక్షరసము కన్నా, ఈ త్రాగుడు కన్నా ఆమె ప్రియముగా కనబడాలి. ఆమె ప్రియముగా కనబడాలంటే ఆమె లోపల అంత ప్రేమ చూపించాలి, అంత కనబడాలి. ప్రేమ కనబడకపోతే ఏ కుటుంబంలో కూడా, ఏ గృహంలో కూడా, ఏ జీవితంలో కూడా శాంతి, సమాధానము, నెమ్మది అనేదే ఉండదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మటుకు నాకు తెలిసి పురుషులు ఇంటికి లేట్గా వస్తారు, ఇంటికి లేట్గా వెళ్తారు, పొద్దున్న తొందరగా వెళ్ళిపోతారు. కారణం ఏదంటే ఇంట్లో ఉండలేక. ఈ రోజున అలా నరకముగా మారింది అని అంటే ఇది అందరూ ఆలోచించాల్సిన విషయమే.
నువ్వు లేట్ వచ్చినంత మాత్రాన, నువ్వు తొందరగా వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వు ఇది గొప్ప పని చేస్తున్నావు అని నేను చెప్పా మగవాడికి. అలాగే ఇంటికి వచ్చినటువంటి మనిషికి స్త్రీ ఎలా తన ప్రేమను పంచితే, ఎలా తన యొక్క ప్రేమను చూపిస్తే ఆ ఇంటికి త్వరగా పరిగెత్తుకొని వస్తాడు. చాలా మంది ఏమనుకుంటారు అంటే సర్టన్ ఏజ్ వరకు ఆ ప్రేమ ఆగిపోతుంది, తగ్గిపోతుంది, లేకపోతే అయిపోతుంది అని అనుకుంటారు. నాకు తెలిసినటువంటి విషయాన్ని మీకు నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక ఇద్దరు వృద్ధ దంపతులు ఉన్నారు. ఆమెకి 77, ఆయనకి 82-83 ఉంటాడు. ప్రేమ దేవుడు ఆ ఏజ్ లో కూడా వాళ్ళు చాలా ప్రేమించుకుంటారు. ఆ ఏజ్ లో కూడా వాళ్ళిద్దరు చాలా ప్రేమ. ఆయన త్వరగా ఇంటికి వచ్చేస్తారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఐఎమ్ సో హ్యాపీ అన్నాడు. ఇంటికి వచ్చినాక రిటైర్ అయిపోయి వచ్చిన తర్వాత ఏమన్నాడు ఆయన? ఐఎమ్ సో హ్యాపీ. ఆమె బాయ్ అన్నది. అని అంటే ఆయన అన్నాడు, నేను పొద్దున వెళ్ళి సాయంత్రం దాకా అక్కడ పని చేస్తూ నీ గురించి ఆలోచించేవాడిని. ఇప్పుడైతే ఆ టెన్షనే లేదు, నీతోనే ఉంటా. నీతోనే ఉండే పరిస్థితుల్లో దేవుడు నాకు మరలా కల్పించాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నేను చాలా సంతోషంగా ఉన్నా. అంటే ఆమె తన భర్తని ఎంత చక్కగా, ఎంత ప్రేమగా, ఎంత ప్రేమను పంచిండొచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక మగ మనిషి, ఒక వ్యక్తి ఇంటికి పరిగెత్తుకొని రావాలి. హల్లెలూయా. బయట తిరగకూడదు. గూడు విడిచి తిరుగు పక్షితో సమానం. అలాంటి జీవితం కలిగి ఉండకూడదు. ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోతూ, బయటనే ఉంటూ, బయటనే తన సమయాన్ని గడుపుతూ ఉన్నట్టే ఇంట్లో ఏమి లేదంట. లేనటువంటిది ఏదైతే లేదో అదే లేదు కదండి. ఏదైతే కావాలో అది లేకపోతేనే బయట మనిషి తిరుగుతూ ఉంటాడు. అది ఎవరైనా, ఇక్కడ స్త్రీ పురుష భేదం ఏమి లేదు. మనుషులకే ప్రేమలు ఉంటాయి, మనుషులకే భావాలు ఉంటాయి, మనుషులకే ఒకరికి అర్థం చేసుకునే మనస్సును దేవుడు ఇచ్చాడు. ఆ మనుషులకే దేవుడు ఏం చేశాడు? జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, అన్ని రకాల అన్ని స్పర్శలు ఇచ్చాడు. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తే జ్ఞానేంద్రియాలు అంటారు. ఏమంటారు వాటిని? జ్ఞానేంద్రియాలు. జ్ఞానముతో పని చేసేటువంటిది. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవద్దు, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ నిలబడకూడదు, ఏం పని చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలతో కూడుకున్నటువంటి విషయాలు. అందుకు వాక్యం అంటుంది, ద్రాక్షారసము కన్నని ప్రేమ సంతోషము నాకు కలుగజేస్తుంది. నా ప్రియమైనటువంటి సంగమా, నా దైవజనమా, దేవుడితో సూటిగా మాట్లాడుతున్న విషయం అంటే ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ సంతోషము నాకు కలిగిస్తుంది. ఐఎమ్ హ్యాపీ because I have retired my job. I have to be with you always. నేను నీతోనే ఉండాలి, నీతోనే ఉండాలనేటువంటి గొప్ప ఒక సమయం దేవుడు నాకు ఇచ్చినాడు. కాబట్టి నేను దేవుడికి ఒకే ప్రార్థన చేస్తాను అంటే ఇంకా టైం కోసం నాకు ఒక 20-30 సంవత్సరాలు నేను ఉండటకు నాకు సహాయం చేయమని దేవుడి దగ్గర నేను ప్రార్థన చేస్తాను. కారణం అంటే నేను నా భార్యతో సమయాన్ని గడపాలి, నా కుటుంబంతో సమయాన్ని గడపాలి, నా భర్తతో సమయాన్ని గడపాలి, నా పిల్లలతో సమయాన్ని గడపాలి, నా తల్లిదండ్రులతో సమయాన్ని గడపాలి, నా కుటుంబస్తులతో సమయాన్ని గడపాలి. ఇప్పటి వరకు మాకు లేనటువంటి ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా ఇక వేరే సమకూర్చుకోవాలి. అందుకు నాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ సంతోషం పుట్టిస్తుంది. పుట్టిస్తుందట, సంతోషాన్ని పుట్టిస్తుంది అనే సంగతిని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పుట్టాలి నిజంగా. ఈరోజు దేవుడి వాక్యం అంతా మాట్లాడే ద్రాక్షారసము ఎలా ఉంటుంది? ద్రాక్షారసం అంటే వైన్ ఇంగ్లీష్ లో. ఈ లోకానుసారంగా తాగే వైన్ అది ఆల్కహాల్. ఆల్కహాల్ కి వైన్ కి చాలా డిఫరెన్స్ ఉంది.
ఇది చాలా శ్రేష్టమైనటువంటిది, చాలా విలువైనటువంటిది. ఇది మెడిసిన్ కూడా. కానీ సీసాలు కాదు, బకెట్లుగా తాగేది. ఇది కొంచెముగా తాగాలి. ఎంత? కొంచెముగా తాగాలి. ఒకే ఒక చిన్న గ్లాసు తాగాలి. ద్రాక్షరసం మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనిషిని స్వస్థపరుస్తుంది, మనిషిని బాగు చేస్తుంది. ఇది ఆల్కహాల్ కాదు. ద్రాక్షరసము ఫ్రూట్స్ లో నుంచి, పళ్ళలో నుంచి ఫలాలను బాగా త్రొక్కి లేక బాగా వాటిని గ్రైండ్ చేసి దాంట్లో నుంచి తీసేటువంటి రసం, స్వచ్ఛమైనటువంటి ద్రాక్షారసం దేవుని వాక్యం సెలవిస్తుంది. దీనిలో చాలా విషయాలు ఉన్నాయి. ఆమేన్. నా ప్రియమైనటువంటి దైవజనమా, ద్రాక్షారసము కన్నా ఫ్రూట్ జ్యూస్ అంటాం మనం కదా. ఏం జ్యూస్ అంటాం? ఫ్రూట్ జ్యూస్ అంటాం. ఫ్రూట్ జ్యూస్ ఇది అది కాదు, ద్రాక్షారసం. అందుకే మనము బలలో వాడేది ద్రాక్షారసం. నా ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యం సెలవిస్తున్న మాట వాళ్ళు చూస్తున్నాను. సంతోషాన్ని పుట్టించాలి. ఏం పుట్టించాలంట? సంతోషాన్ని పుట్టించాలి. ఎవరు? దేని ద్వారా? నీ ప్రేమ ద్వారా సంతోషం పుట్టాలి, నీ ప్రేమ ద్వారా ఆనందం పుట్టాలి, నీ ప్రేమ ద్వారా సమాధానం పుట్టాలి, నీ ప్రేమ ద్వారా ఇతరులకి సమాధానం కలగాలి, మనశ్శాంతి కలగాలి. నీ మాట ధైర్యాన్ని పుట్టించాలి, నీ మాట వారిని బలపరచాలి, నీ మాట వారిని కృంగ చేయకూడదు, నీ మాట వారిని పాడు చేయకూడదు, నీ మాట వారిని బలహీనపరచొద్దు, నీ మాట వారి కుటుంబాన్ని లేక ఏదైనా కూడా పాడు చేసే విధంగా నీ మాట ఉండకూడదు అని వాక్యం చెప్తుంది. నీ ప్రేమ ఎంత మధురమని చూసినాం. ఈ ప్రేమ అంటున్నాడు, నీ ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ సంతోషాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. సముద్రాన్ని మనం చూసాం కదా. చూసారా? సముద్రాన్ని చూసారా? ఏమో చూసారా లేదో, చూడకపోతే చూద్దాం తర్వాత. విషయం ఏంటంటే సముద్రానికి ఏముంటుంది? సముద్రము బయటకు వస్తుందా? రాదా? రాదు. ఎందుకు? దానికి ఒక హద్దు ఉంది. ఏముంది? హద్దు ఉంది. ఏముంది? హద్దు ఉంది. అందుకే ప్రసంగి అంటాడు, ప్రతి దానికి సమయం ఉంది, ప్రతి దానికి ఒక హద్దు ఉంది, ప్రతి దానికి ఒక బౌండరీ అనేది ఉంటుంది, ఉండాలి కూడా. అలా ఉండకపోతే మనుషులుగా మనం పనికిరాం. పశువులకి వాన, ఎండ, చలి, రోడ్డు, అడవి, సమాజము, సిటీ, గ్రామము, విలేజ్, కుగ్రామము, ఊరు అంటూ ఏముండదు. ఎక్కడైనా ఏమైనా చేసింది, మనం చేయలేము. అది ఏమైనా తింటుంది, మనం తినలేము. అది ఎక్కడైనా కూర్చుంటుంది, మనం కూర్చోలేము. అది ఎక్కడికైనా వెళ్తుంది, మనం వెళ్ళలేము. వాటికి మనకి తేడా చాలా ఉంది. కాబట్టి అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, సముద్రానికి దేవుడు హద్దు నియమించినాడు. ఆ హద్దును దాటది ఏం లేదు, కొంచెం కూడా ముందుకి రాదు. ఒకవేళ అది వచ్చింది అంటే అది సునామే, అది సునామే. అది చూపిస్తుంది, దాని ప్రతాపం చూపిస్తుంది. దాని ప్రతాపం చూపించినట్టే వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో దానిలోనికి, సముద్ర గర్భంలోకి లాక్కొని వెళ్ళిపోతుంది. అంతే. ఎవ్వరికి కూడా ప్రేమ దేని పిల్లలు ఆచూకు కూడా దొరకని పరిస్థితి. సునామీ వచ్చినప్పుడు మనకందరికి తెలిసిన విషయం ఏంటంటే, మనం అందరం చూసినాం ఏం జరిగింది. మనుషులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఇప్పటి వరకు అడ్రస్ లేకుండా పోయినారు. అందుకే ఏ వాక్యం చెప్తుంది అని అంటే, దేవుడు వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. ఏ విషయాన్ని గమనించాలి? దాని హద్దు దాటితే దాని ప్రవర్తన, దాని తీరు, దాని యొక్క పరిస్థితి భయంకరముగా ఉంటుంది. నేను చెప్పదలుచుకున్న ఒకటే ఒక విషయం ఏంటంటే, నీ కుటుంబంలో కూడా నీకంటూ ఒక హద్దు ఉండాలి. నీకంటూ ఒక హద్దు ఉంది. ఆ హద్దు దాటితే, బౌండరీ దాటితే నీ యొక్క కుటుంబంలో అలజడి, నీ కుటుంబంలో సునామీ, ఎవరి ద్వారా ఎక్కడికో ఎలా వెళ్తుందో, ఏం జరుగుతుందో, ఏమవుతుందో నీకే తెలియదు, ఏమైపోతుందో నీకు తెలియదు.
ఒకసారి మీకు చెప్పాను నేను, రబ్బర్ బ్యాండ్ అనేది ఏదేందో దాన్ని ఎంతవరకు మనం లాగాలో, ఎంతవరకు దాన్ని మనం ఆడుకోవాలో అంతవరకే మనం దాంతో ఆడుకోవాలి, అంతవరకే లాగాలి. అంతకంటే ఎక్కువ లాగితే తెగిపోద్ది. కానీ ఇక్కడ విషయం తెగిపోతే ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ హద్దు దాటితే భాష మారుతుంది, రిలేషన్షిప్ మారిపోతుంది. అనగా బంధాలు, అనుబంధాలు లేక సంబంధాలు, మానవ సంబంధాలు అన్ని తెగిపోతాయి. అందుకే వాక్యం ఏం చెప్తుంది, సునామీ అనేటువంటిది రాకుండా చూసుకోవాలి. వాక్యం సర్విస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమేన్. నా ప్రియమైనటువంటి వారులారా, జీవితంలో, కుటుంబంలో భార్య అయినా, భర్త అయినా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా ఎలా ఉండాలంట? హద్దులో ఉండాలి. ఎలా ఉండాలి? హద్దులో ఉండాలి, బౌండరీలో ఉండాలి. నీ బౌండరీ, యు షుడ్ నాట్ క్రాస్ యువర్ బౌండరీ, యు షుడ్ నాట్ క్రాస్ యువర్ లిమిట్స్, యు షుడ్ నాట్ క్రాస్ యువర్ వర్డ్స్, యు షుడ్ నాట్ క్రాస్ యువర్ రిలేషన్షిప్. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్నాం. ఇద్దరు పిల్లలు వద్దు, గవర్నమెంట్ చెప్తాం కదా, ముగ్గురు వద్దు, నలుగురు వద్దు అంటుంది. ఒక హద్దు పెట్టింది. దాంతో సౌత్ ఇండియా మొత్తం దాన్ని పాటించింది, నార్త్ ఇండియా మొత్తం పాటించలా. భయంకరంగా గణేశారు కావాలని. అదంతా ఒక పొలిటికల్ గేమ్, పక్కన పెడదాం. ఈ రోజున ఒక భర్తకు ఒకే భార్య ఉండాలి, ఒక భార్యకు ఒకే భర్త ఉండాలి. ఆమేన్. అలా కాకుండా ఇంకా వేరేలాగా పోతే అదేమవుతుంది? అక్రమ సంబంధం. ఇది పక్కకు పెడితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కుటుంబంలో ఒక హద్దు ఉండాలి. ఆ హద్దు ఎవరు దాటినా, ఎవరు క్రాస్ చేసినా ఆ కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. ఆ సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియమైనటువంటి వారిలో వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీవు ఏం ఆలోచిస్తున్నావో, నువ్వేం తలస్తూ ఉన్నావో, నువ్వేం మాట్లాడాలని అనుకుంటున్నావో జాగ్రత్తగా మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. అడుగు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి. నువ్వు వినేటప్పుడు అన్ని జాగ్రత్తగా వినాలి. సగం విని మనం మాట్లాడకూడదు. దానివల్ల ఏమైపోతుందంటే కుటుంబంలో, గృహములో ఏమైపోతుంది? మనస్పర్ధలు వస్తాయి. ఏ పరదలు వస్తాయి? మనసుకు పరద వేయబడుతుంది అని అర్థం. అంటే ఒకే ఇంట్లో ఉంటాం. మనం ప్రాక్టికల్ గా చూద్దాం, దయచేసి చూద్దాం. కలే కాంబినేషన్ బాగుంటుంది అండి. ఇక్కడ చూడన్నా, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఎవరు? అన్నయ్య మీరు చెప్తారు. హల్లెలూయా. చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజమే, ఏదో విషయం జరిగింది, ఇద్దరి మధ్యలో మాటలు లేవు. ఏం లేవు? మాటలు లేవు. ఆ రూమ్ నుంచి వచ్చినా ఆయన చూడగానే ముఖం తిప్పుకున్నాడు, లేదా అలా వెళ్ళిపోయాడు. ఇద్దరు క్రాస్ అయిపోయిన ఒకరు ముఖం వచ్చుకోలేకుండా. ఆమేన్. హల్లెలూయా. ఒకే ఇంట్లో ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా క్రాస్ అయిపోతూ ఉన్నారు. బాగుందా? చక్కగా ఉందా? సంతోషమేనా? ఆనందమేనా? సమాధానమేనా? ఎంత బాగుందో. తల్లి అంటది, తల్లి ఏమంటది? ఇద్దరు ఒకసారి, తల్లి ఏమైందిరా మీ ఇద్దరికి? ఎందుకురా మీరు అట్లా ఉంటున్నారు? ఇద్దరు ఒకే కడుపున పుట్టిన వారు అని తల్లి ఏడుస్తుంది, బాధపడుతుంది, వేదన పడుతుంది, దుఃఖపడుతుంది. మీరు ఎలా చేయాలి? ఏం చేయాలి? వీడికి చెప్పినా వీడు వినట్లేదు, వాడికి చెప్పినా వాడు వినట్లేదు. బాధపడడం, వేదన పడ. ఒక తల్లికి వేదన, ఇద్దరికి ద్వేషం, ఇద్దరికి కోపం. ఆమేన్. హల్లెలూయా. ఒకే కుటుంబంలో ఇంట్లోనే ఉంటున్నారు, అదే ఇంట్లో తింటున్నారు, అదే ఇంట్లో పడుకుంటున్నారు, అదే ఇంట్లో ప్రేమ దేవుని వారు బస చేస్తూ ఉన్నారు, నివాసం చేస్తూ ఉన్నారు. కానీ ఇద్దరు ఏం లేదు? కంటి చూపు లేదు, చెవికి వినికిడి లేదు, కనీసం ఒకరి ముఖాలు ఒకరు కూడా చూసుకోలేని పరిస్థితి.
ఇది బాగుందా? ఆనందంగా ఉందా? సంతోషంగా ఉందా? వాక్యం ఏం చెప్తున్నారంటే ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ నాకు సంతోషాన్ని పుట్టిస్తుంది. వీళ్ళిలాగే పెట్టుకుందాం. అయిపోయింది, కూర్చో. ఇప్పుడు వీళ్ళిద్దరిలాగే పెట్టుకుందాం. మళ్ళీ అన్నయ్య తమ్ముడి దగ్గరికి వస్తాం. ఆమేన్, హల్లెలూయా. తమ్ముడికి అవసరం ఉంది డబ్బులు. అరే అడగడం పెట్టరా, నా జోబులో తీసుకో అంటాడు. అంటాడా? హల్లెలూయా. అన్నయ్య ఫీజు కట్టేది కాలేజ్ లో, తీసుకున్నానా? అరే నువ్వు అడగాల, అడగొద్దు. ఇక మీద ఏం కావాలన్నా నా జోబులో డబ్బులు ఉంటాయి, నువ్వు తీసుకో. హల్లెలూయా. ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, ఎంత అనురాగం, ఒకరి పట్ల ఒకరికి ఎంత నమ్మకం. వాళ్ళకి ఎంత కావాలో అంతే తీసుకుంటాడు, అంతకు మించి ఏం తీసుకోడు. అన్నయ్య అంటాడు, రే ఎంత తీసుకున్నావు? అన్నయ్య 1000 రూపాయలు ఫీజు. ఎంత తీసుకున్నావు? 1000 అంటరా? కాలేజ్కి వెళ్ళేటోడివి ఇంకో 200 తీసుకో. వద్దనయ్య, అవసరం లేదు, తీసుకోరా, తీసుకో అని అన్నయ్య అంటాడు. కారణం ఏంటంటే తమ్ముడి మీద అంత ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, నీ ప్రేమ దేవుని ప్రేమలో ఉన్న గొప్ప ఆనందం, దేవుని ప్రేమలో ఉన్న గొప్ప సంతోషం. వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. 1000 రూపాయలు తీసుకుంటున్నాడు, 1000 తీసుకుంటా అంటున్నాడు. అన్నయ్య అంటున్నాడు 200 తీసుకో, జేబు ఖర్చు పెట్టుకో అని చెబుతూ ఉన్నాడు. కానీ అన్న ఏమంటున్నాడు? తమ్ముడు ఏమంటున్నాడు? అన్నయ్య అవసరం లేదు, నాకు చాలు. కానీ అన్నయ్య ఏమంటున్నాడు? లేదు, తీసుకో. ఎంత చక్కటి ప్రేమ, అనురాగాలు మనిద్దరి మధ్యలో. ఈరోజు ఇలాంటి ప్రేమ కావాలా? ఇలాంటి సంతోషాన్ని ఇచ్చే జీవితం కావాలా? లేక రే జేబులో డబ్బులుండే ఎక్కడ పోయినాయి, కనబడట్లేదు, నువ్వు ఇట్లా తీసావా అని అంటే అప్పుడు ఎంత ప్రాబ్లం అయింది. తీసావా అని అన్న మాటకి తమ్ముడికి బాధేసింది. కారణం వాడు తీరేది కాబట్టి. తీసావా అని అడగడం ఎంత భయంకరం, ఆలోచనే భయంకరం, ఆ తలంపే ఎంత భయంకరం, ఆ యొక్క మాటనే ఎంత భయంకరం. వారిద్దరి మధ్యలో ప్రేమ ఉందనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? వారిద్దరి మధ్యలో తీరేదని అని అంటాడు. అన్నా తీయలేదు, మరి ఎక్కడ పోయారా? ఏమో నాకే తెలియదు, సరే పోయి అని ఊరుకుంటాడు. అంతేగాని ఇంకో మాట నోరు జారి అనడు. హద్దు దాటలేదు. అన్న దాటలేదు, తమ్ముడు దాటలేదు. అన్న దాటినంత వరకు అన్నకు క్షేమం, తమ్ముడు దాటినంత వరకు తమ్ముడికి క్షేమం, కుటుంబానికి క్షేమం, గృహానికి క్షేమం. హద్దు దాటితేనే ఉంటుంది అలచడి, హద్దు దాటితేనే ఉంటుంది అల్లకల్లలో, హద్దు దాటితేనే భయంకరమైన పరిస్థితిని ఎదురు చూడాల్సి వస్తుంది. భయంకరమైన పరిస్థితిని నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న సంగతిని నువ్వు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుడు, నీ లైన్ క్రాస్ కాకూడదు. ఏం కాకూడదు? ఏం కాకూడదు? నీ లైన్ అనేది క్రాస్ అవ్వకూడదు. నీకంటూ హద్దు అంటూ ఒకటి ఉంది. ఆ హద్దును కలిగి నువ్వు హద్దులో ఉండాలి. ప్రతి ఒక్కరు కుటుంబంలో హద్దులో ఉండాలి. ఆ హద్దును దాటి బయటికి రాకూడదు. తమ్ముడు ఎంతవరకు మాట్లాడాలో, చెల్లి ఎంతవరకు మాట్లాడాలో, భార్య ఎంతవరకు మాట్లాడాలో, భర్త ఎంతవరకు మాట్లాడాలో, అన్న ఎంతవరకు మాట్లాడాలో, అక్క ఎంతవరకు మాట్లాడాలో, తల్లిదండ్రులు ఎంతవరకు మాట్లాడాలో, పిల్లలు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అంతకు మించిన కొంచెము క్రాస్ అయినా నీ కోపాన్ని ప్రదర్శించిన కోపము దేవుని నీతిని నెరవేర్చదు. హద్దు దాటితే మన జీవితంలో అల్లకల్లోలం అయిపోతామన్న సంగతిని నీవు గ్రహించాలి. దిస్ ఇస్ వాట్ God is revealing us. ఈ విషయాన్ని గమనించు. ఎన్నో కుటుంబాల సమస్యలు, ఎన్నో గృహాల సమస్యలు, పోరాటాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. భయంకరమైనటువంటి మాటలు పడుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి స్థితిగతుల నుంచి ప్రయాణం చేస్తూ ఉంటూ ఉన్నారు. సమాధానమైన జీవితంలో ప్రయాణం చేస్తున్నారు. నెమ్మది లేని జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటూ ఉన్నారు. ఎవరికి వాళ్ళిద్దరూ కూడా ఆ కుటుంబంలో అందరూ ఒకరికి ఒకరికి ప్రేమ రిలేషన్ కలిగి సంబంధం కలిగినటువంటి వారికి ఉన్నప్పటికీ కూడా, లేక ఒక కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఏం చేస్తున్నారు అంటే శత్రువులాగా ప్రవర్తిస్తూ ఉంటున్నాం. శత్రువులాగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. శత్రువులాగా మనము ఆ యొక్క ఆలోచన చేస్తూ ఉంటున్నాం.
ద్వేషాన్ని మనలో ఏర్పాటు చేస్తే, కోపం మనలో ఏర్పాటు చేస్తే మన జీవితంలో సమాధానం ఏర్పాటు చేయదు, నెమ్మది ఏర్పాటు చేయదు, ప్రేమ ఏర్పడ. దానివల్ల కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. కొంతమంది అయితే రోజుల తరబడి, కొంతమంది అయితే వారాల తరబడి, కొంతమంది అయితే ప్రేమ దేవుళ్ళ నెలల తరబడి మాట్లాడుకోకుండా ఉంటూ ఉన్నారు. ఎంత ఘోరమైన విషయం, ఎంత భయంకరమైన విషయం. ఒకటే ఇంట్లో ఉంటూ ఉన్నారు, భార్య భర్తలు మాట్లాడుకోవట్లా. దానికి గల కారణం ఏంటి? కారణం ఎవరికి అవసరం లా, మాట్లాడుకోవట్లా అంతే. కారణం ఈ రోజు ఎవరికి అవసరం లేదు. ఎందుకు వాళ్ళకి మాటలు లేవు, ఎందుకు వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, ఎందుకు వాళ్ళు ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎందుకు ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా ఉంటూ ఉన్నారు? ఏది అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్తాను, నవ్వుకోవచ్చు. భార్యనంట హెయిర్ పిన్ క్లిప్స్ ఎక్కడ పెట్టిందో తెలియదు, మర్చిపోతుంది. రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ ఎక్కడ పెట్టిందో తెలియదు, మర్చిపోద్ది. దుర్బలు ఎక్కడ పెట్టిందో మర్చిపోద్ది. కానీ 5 సంవత్సరాల క్రితము మాట్లాడిన మాటలు మాత్రము పలానా దినాన, పలానా రోజున, పలానా క్షణాన నన్ను ఈ సందర్భంలో నాకు తిట్టినవని భర్తని జ్ఞాపకం పెట్టుకునేటట్టు. హెయిర్ పిన్ గుర్తుండదు కానీ, హెయిర్ బ్యాండ్ గుర్తుండదు కానీ, దుబ్బెలు గుర్తుండదు కానీ, ఆయన ఎప్పుడో అన్న మాటలు మాత్రం భలే గుర్తుంటాయి. ఆమేన్. మొదలుకుంది ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేసుకోబోయే వాళ్ళకి అందరికి ఇదే ప్రాబ్లం, చేసుకున్న వాళ్ళకి అదే ప్రాబ్లం. అప్పటికప్పుడే కూర్చొని మాట్లాడుకోనేసి పెట్టుకున్నటువంటి మీరు, కొట్టుకున్న మీరు ఏం కావాలంట? సమాధాన పడాలి, నెమ్మదిగా ఉండాలి. పెద్దవాళ్ళు ఆలోచన శక్తి ఎక్కువ, ఎందుకంటే సమాజంలో ఉన్నారు, కుటుంబాలు చూశారు, తరాలు చూశారు, తర్వాత లోకాన్ని చూశారు. ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, రైట్? ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని ఒక విచక్షణ జ్ఞానం అనేది పెద్దవాళ్ళలో పనిచేస్తుంది, తల్లిదండ్రుల లోపల. ఆ పని చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే అర్థం కాదు, వెంటనే అర్థం కాదు. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమయ్యే విధంగా, అర్థమయ్యే రీతిలో, అర్థం అయ్యేంత వరకు మనం చెబుతూనే ఉండాలి. పెద్దవాళ్ళ లక్షణం. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. నా దేవుడు పెద్దవాడు కనుకనే ఏమన్నాడు? మీరేం చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అన్నాడు. నా దేవుడు పెద్దవాడు కనుకనే నీ పాపమును ఆయన మోసినాడు. నా దేవుడు పెద్దవాడు కనుకనే నీ వేదన, నీ బాధలు, నీ కష్టాలన్నీ కూడా ఆయన పైన వేసుకుంటారు. నీ నిందలన్నీ, నీ యొక్క అవమానాలన్నీ తన పైన వేసుకుంటారు. ఆయన పెద్దవాడు గనుకనే, ఆయన దేవుడు గనుకనే నిన్ను ఆయన సిలువకు అప్పగించలేదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తుంటున్నాం. ఈ లోకంలో మనం చాలాసార్లు ఏమనుకుంటాము? నేను ఒంటరిని, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవ్వరు గమనించట్లేదు, నన్ను ఎవ్వరు కూడా ప్రేమించట్లేదు, లేకపోతే నా విషయం ఎవ్వరికి అవసరం లేదు, కాబట్టి నేను ఒంటరిని. కానెన్నడు నేను అనాథను దేవా, కానెన్నడు నేను అనాథను.
హల్లెలూయా. మనం ఒంటరి అనుకుంటూ ఉంటాం. ఒంటరి ఎప్పుడు కాదు. నువ్వు ఏ ఏజ్ లో ఉన్నా నీ ఒంటరి గానే కాదు. కారణం అంటే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అందుకే వాక్యం ఏమని చెప్పేది గట్టిగా, నువ్వు ఒంటరి. ఇప్పుడు ఎప్పుడు ఒంటరి అనే వాళ్ళు ఎవరన్నా? మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళకి కాదు. ఎందుకంటే నువ్వు ఏ ఏజ్ లో ఉన్నా నీ దేవుడు నిన్ను ఎత్తుకునే దేవుడు. దేవుడు 46:4 ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరగి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నా. సంకన పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను కూడా నేనే. నువ్వు ప్రేమిస్తే అలా చేస్తావు. నువ్వు ప్రేమిస్తే చెప్పండి, నువ్వు ప్రేమించాలి. ఏం చేయాలి? అరే ఇట్లా వీడిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను? దగ్గర తీసుకుంటా. తర్వాత ఏం చేస్తా? ఇలాగా ఎత్తుకుంటా. ఆమేన్, హల్లెలూయా. నేను ఎత్తుకొని వీడిని నేను ఇచ్చేయకపోతే నేను ప్రేమించడం ఎలా నేను చూపించగలుగుతాను? నేను ప్రేమిస్తున్నాను సరిపోతుందా? ఎత్తుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా నువ్వు అర్థం చేసుకునే స్థితిలో నువ్వు ఉన్నావు. వాడు అర్థం చేసుకునే స్థితిలో వాడు లేడు. వాడు అర్థం చేసుకునే స్థితిలో లేడు కాబట్టి నేను ఏం చేయాలి? వాడు అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకోకపోతే ఇంకోటి అర్థం చేసుకుంటాను. నేను కూడా అర్థం చేసుకోకపోతే వాడు ఎటో పోతాడు గాలికి. ఏమవుతాడు? వాడు గాలికి అయిపోతాడు, గాలికి పోతాడు వాడు. వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే, నీవు పెద్ద స్థితిలో ఉన్నావు కాబట్టి, పెద్దరికంలో ఉన్నావు కాబట్టి, పెద్దవాడు కాబట్టి, పెద్దదానివి కాబట్టి, పిల్లలు కాబట్టి, నీ పిల్లలు ఎవరి పిల్లలు? నీ పిల్లలు. నువ్వే అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అర్థం చేసుకునే వారికి అర్థం చేయాలి. తప్పుడు మార్గంలో ఉంటే, పాపము మార్గంలో ఉంటే, చెడు మార్గంలో ఉంటే నువ్వు అర్థమయ్యే వరకు నువ్వు అర్థం చేపిస్తూనే ఉండాలి. నువ్వు కాంప్రమైజ్ కాకూడదు. యేసు ప్రభు కాంప్రమైజ్ కాల. ఆయన పాపిని సైతము ఆయన మార్చినాడు. పాపను మార్చడానికి వచ్చాడు, పాపం తీసివేయడానికి వచ్చాడు, పాపం చేయడానికి రాలేదు ఆయన. నువ్వు ఆ విషయాన్ని గమనించాలనే వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తుంటాం. మన వాక్యం వింటున్నాం, చేసే పని చేస్తూ ఉన్నాం. నువ్వు హద్దు దాటుతూ ఉన్నావు, హద్దు మీరుతూ ఉన్నావు, హద్దు దాటి ప్రవర్తిస్తూ ఉన్నావు. భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వారి హద్దులో ఉండాలి. ఎందులో ఉండాలి? హద్దులో ఉంటే ఆ కుటుంబము సమాధానంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. హద్దు దాటితేనే ప్రాబ్లం అవుతుంది. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కొడుకు దారి తప్పినాడు, బిడ్డ దారి తప్పింది. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఇష్టానికి ఇష్టంగా ఉంటూ ఉన్నారు అనుకున్నాం. కాసేపటికి వాడు అటు తిరిగి పడుకున్నాడు. 4 రోజులు మాట్లాడట్లేదు, లేకపోతే సరే తిండి తినట్లేదు, లేకపోతే మాట్లాడట్లేదు, లేకపోతే ముభావంగా ఉంటూ ఉన్నాడు, ఒంటరిగా ఉంటూ ఉన్నాడు, ఆ ఫోన్ పట్టుకొనే ఉంటూ ఉన్నాడు, ఆ ఫోన్ అస్సలు వదలట్లేదు. అమ్మాయి ఇంకో రకంగా ఉంటుంది. ఎవరు అర్థం చేసుకోవాలి? దీంట్లో ఎవరు అర్థం చేసుకోవాలి? ఎవరు బాగు చేయాలి? నవమాసాలు మోసి కన్నావు బాగుంది కదండి. నవమాసాలు మోసి కన్నారు బాగుంది, కానీ బాగు చేసేది ఎవరు? ఆ బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదే. ఎలా? ప్రార్థనతో, ఎలా? వాక్యముతో, ఎలా? దేవుని సన్నిధిలో. నువ్వు సొంతంగా మాట్లాడబాకు. నువ్వు సొంతంగా మాట్లాడితే అన్ని లోకాల సంగ మాటలే, ఈ పనికిరాని మాటలు ఏమి బాగు చేయలేవు. నీ కొడుకుని బాగు చేయలేదు, నీ కూతురిని బాగు చేయలేదు, నీ భర్తను అంతకన్నా బాగు చేయలేదు, నీ భార్యను అంతకన్నా బాగు చేయలేదు. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి.
ఆ ప్రార్థన చేసే ముందు నీలో కూడా తప్పులునేమో చూసుకోవాలి, నీలో ఉన్న పాపం ముందేమో చూసుకోవాలా. ఎక్కడైనా నేను దారి తప్పినందుకే ఇది దారి తప్పిందా ఏంటి, ఎక్కడైనా నేను తప్పు చేస్తే ఇది తప్పు చేసిందా ఏంటి, ఎక్కడ నేను తప్పు చేస్తే ఈయన తప్పు చేసిందా ఏంటి అని భర్త భార్య గురించి, భార్య భర్త గురించి చూసుకొని తర్వాత ప్రార్థన చేసి వాక్యంతో దేవుడి చదువు గోచాడి కన్నీరు కార్చి మరలా నీ దగ్గర తీసుకోవాలి. అంతేగాని అలా వదిలేసి ఆ పాపంలో కూడా పాల్పంపుడు పొందకూడదు. హల్లెలూయా. అది పాపం. ఆ పాపం నిన్ను పట్టుకొనే ఉంటుంది, నిన్ను చనిపోయే వరకు ఆమె నరకానికి పాత్రాలుగా చేస్తుంది. ఆ హద్దు దాటకూడదు. వాక్యం చెప్తున్నమాట. నువ్వు జాబ్కి వెళ్ళినావు, బెంచ్ కింద చేయబెట్టకూడదు. బెంచ్ కింద చేయబెట్టమంటే ఏంటిది? లంచం తీసుకోకూడదు. నీ జీతానికి మించినటువంటిది ఏది నువ్వు తీసుకోకూడదు. హద్దు దాటకూడదు. నీ జాబ్ యొక్క ఏదైతే ఉందో దాన్ని హద్దు దాటకూడదు. నువ్వు జాబ్కి వెళ్తూ ఉన్నావు, నువ్వు ఎంతవరకు మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో, ఏ రకంగా మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. కొలిక్ అయితే ఎంతవరకు అంతవరకే మాట్లాడాలి. కొలిక్ కదా అని సొంగగార్చుకుంటూ, మగవాడితో సొంగగార్చుకుంటూ, స్త్రీ అయితే ఇంకొక రకంగా ఇలా హద్దులు దాటితే కుటుంబాలు గృహాలన్నీ కూలి నశించిపోతాయి. ఇప్పుడంట జెన్జీ అంట, ట్రెండ్ అంట, ఇంకేదో అంట, మన్ను మశానం అంట. హల్లెలూయా. హద్దులు దాటి ప్రవర్తిస్తూ ఉన్నారు. నీ హద్దులు దాటితే జరిగేది అనర్థం. సరే, ఎవరికి నష్టమైనా కాకపోయినా నీ శరీరంతో నువ్వు చేసే తప్పు పనికి, పాపానికి, నీకు వచ్చే వ్యాధి, నీకు వచ్చే రోగం, నీకు వచ్చే బలహీనత, అదొక భయంకరం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. బీ కేర్ఫుల్. ఆమేన్. హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. మనం అందరం కూడా క్రికెట్ అంటే బాగా అందరికీ తెలుసు కదా. క్రికెట్ తెలుసా తెలీదా? క్రికెట్ తెలుసా? ఓకే. ఈ క్రికెట్ 2 గీతలు ఉంటాయి. ముందర ఒక గీత, వెనుక ఒక గీత, సైడ్ 2 గీతలు ఉంటాయి. సేమ్ అక్కడే కూడా ఉంటుంది. బౌలింగ్ వేసిన దగ్గర, బ్యాటింగ్ వేసిన దగ్గర ఉంటుంది. బౌలింగ్ వేసినటువంటి వ్యక్తి బాల్ ఒకవేళ గీత దాటింది అనుకోండి, ఎంపైర్ ఏం చెప్తాడు? వైడ్ బాల్. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆ లైన్, బ్యాట్స్మెన్ దగ్గర లైన్ బయటకు పోతే ఏమవుతుంది? వైడ్. ఇక్కడ లైన్ దాటితే ఏమవుతుంది? నో అవుతుంది. అంటే నో బాల్ అవుతుంది. అంటే హద్దు దాటితే ఆ బాల్ పనికి రాదని అర్థం. ఇంకో బాల్ వెయ్యాలి వాళ్ళకి. అంతేనా? హల్లెలూయా. అలాగే టెన్నిస్ కోర్ట్ ఉంటుంది. టెన్నిస్ కోర్ట్ ఆ బాక్స్ లోపలనే ఆ యొక్క బాల్ ల్యాండ్ అవ్వాలి. బయట ల్యాండ్ అయితే అది ఫౌల్ అయిపోద్ది. అంటే ఆ సర్వీస్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలంట? పాయింట్ వచ్చింది. ఆడుతూ ఉన్న టైంలో బయటకు కొడితే అప్పుడు ఎదుటి వాళ్ళకి పాయింట్ వచ్చింది. అంటే ఏదైనా క్రాస్ కాకూడదు, నీ లైన్ క్రాస్ కాకూడదు. నీ లైన్ క్రాస్ అయిందంటే అది ఫౌల్ అవుతుంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఇన్ యువర్ లైఫ్ యూ షుడ్ నాట్ బి ఫౌల్. ఇన్ యువర్ లైఫ్ యూ షుడ్ నాట్ క్రాస్ యువర్ లైన్. In your life, in your family, should not cross your limits, should not cross your boundaries. నీ సంతోషాన్ని చూసుకుంటున్నావు, నీ శరీర సంతోషాన్ని చూసుకుంటున్నావు, నీ వ్యక్తిగత సంతోషాన్ని చూసుకుంటున్నావు, నీ కుటుంబ సంతోషం మాత్రమే చూసుకుంటున్నావు. ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట మనం చూస్తుంటున్నావు. నువ్వు చేసే తప్పుకి నీ సంతోషాన్ని వెతుక్కుంటున్నావు. తప్పు చేస్తూ సంతోషాన్ని వెతుక్కుంటూ ఉన్నావు. దాంట్లో నీకు వచ్చేది ఏది లాభం అంటే ఏమీ లేదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అందుకే ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఇంకో మనం లోపలికి వెళ్దాం. ఆమేన్. హల్లెలూయా. 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 చూద్దాం ఒకసారి సామెతలు రాసినటువంటి గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుంది. దేవుని వాక్యం అంటుంది ద్రాక్షారసం ఏం చేస్తుందట? వెక్కిరింతల పాలవుతుంది. వెక్కిరింతల పాలవుతుంది. ఎక్కువ అవుతాయి.
మనము ఒక 2-3 మాటలు మాట్లాడినాం అనుకోండి, ఎదుటి వాళ్ళకు నచ్చుతుంది. వాగుతూ ఉన్నాం అనుకోండి, మనం ఏమైపోతాము? చులకన అయిపోతాం. అందుకే ఆయన అన్నాడు, నువ్వు ఎక్కువగా మాట్లాడకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. అంతకు మించి నువ్వు మాట్లాడితే నువ్వు వెక్కిరింతల పాలవుతావు. నీ జీవితం వెక్కిరింతల పాలవుతుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నీ కుటుంబం ఇంపార్టెంట్, నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్, నీ గృహం ఇంపార్టెంట్, నీ యొక్క లైఫ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ లైఫ్ ని నువ్వు అంత ఈజీగా పోగొట్టుకోకూడదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డల వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ద్రాక్షారసము మనల్ని ఏం చేస్తుందట? వెక్కిరింతల పాలవుతుంది, వెక్కిరింతల పాలు చేస్తుంది. ఎక్కువ అవుతుంది. ఏమన్నా మనము ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి, మితముగా తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ తీసుకుంటే ఏమైతుంది? 4వ వచనం, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగని ఎడల వారు కట్టడలను మరుతురు. దీనులందరికీ అన్యాయము చేయుదురు. అది సంగతి. చూసారా, ఇక్కడ తాగమన్నాడు బాగానే, పైకి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఏం చేస్తారంటే మీరు కట్టడలు మర్చిపోతారు, ఆజ్ఞలు మర్చిపోతారు, ఏం మాట్లాడాలో మర్చిపోతారు, ఎట్లా మాట్లాడాలో మర్చిపోతారు, మనుషుల సంగతి మర్చిపోతారు, భార్యల సంగతి మర్చిపోతారు, భర్తల సంగతి మర్చిపోతారు కదా, పిల్లల సంగతి మర్చిపోతారు, ఇష్టాల సంగతి మాట్లాడేస్తారు, బూతులు మాట్లాడతారు. దాంట్లో అసలు తెలుగు మాట్లాడుకుంటుంది, అక్కడ అంత ఇంగ్లీష్ ఉంటుంది. అయితే తాగితే వచ్చేది ఏంటిది చెప్పడే? ఇంగిలి పీసే. ఆమేన్, హల్లెలూయా. దానికోసం ఇక తాగేది వాళ్ళు. ఇక్కడ కట్టడలు మర్చిపోతారు, ఆజ్ఞలు మర్చిపోతారు. ఇంకేం చేస్తారంట? పేదవారికి రావాల్సిన న్యాయము రాకుండా చేస్తారని వాక్యం చెప్తుంది. అంత భయంకరమ ద్రాక్ష. కాబట్టి మత్తును కలిగజేసి, అయితే వీటన్నిటికంటే గొప్ప మత్తు ఏంటిదనంటే ప్రేమ. ఏంటిది? ప్రేమ. కానీ ఇది తాగితే వచ్చేది కాదు, నీ లోపల ఉండేది, నీలో ఉండేది. ఇది నిజమైందైతే దేనినైనా ఎదుర్కొంటావు. నీ ప్రాణం ఇయ్యమన్నా ఇచ్చేస్తావు. ఇది సత్యమైతే, ఇది నిజమైతే ఎవరినైనా ప్రేమించగలుగుతావు. ఎవరిని ప్రేమించాలి చెప్పండి? ఫస్ట్ జాషువా ట్రాక్స్. ఇప్పుడు ఈ అబ్బాయికి ప్రేమ ఉంది, ఎవరి మీద ద్వేషం ఉందంటే సరే కాసేపటికి జేసన్ మీద ద్వేషం ఉంది అనుకుందాం కాసేపటికి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈయన ప్రేమ చాలా ప్రేమగలడు కదా, ఈయనకు మంచి సాక్ష్యం ఉంది. ఏం సాక్ష్యం అంటే చాలా ప్రేమగలడు, చాలా ప్రేమగలడు అని ప్రేమ ఉంది. ఇప్పుడు ఆయన అంటే నీకు ఇష్టం లేదు, ద్వేషం ఉంది, కోపం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రేమ చేయండి, ఏం చేయాలి? క్యా కర్నా? అసలు ద్వేషమే ఉంటే నీకేం తెలుస్తుంది ప్రేమ? ఏమండి అన్నాడు ఇక్కడ, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత మధురం అన్నాడు. ద్రాక్షారసములో ఉన్నటువంటిది నాకు సంతోషాన్ని ఇస్తుంది అని అన్నవాళ్ళే దాని వాక్యంలో. మరి ఇప్పుడు ఈయన బ్రదర్ ఏం చేయాలి? జాషువా బ్రదర్ ఏం చేయాలి? జేసన్ బ్రదర్ ని ఏం చేయాలి? రిక్కి బాబు చెప్తుండేదంటే క్షమించాలి అని. ప్రేమ ఉంటే అంత అస్సలు అరే బైబిల్ పెట్టేసి గట్టి పట్టుకో, అట్లా పట్టుకోరు. బైబిల్ పక్కన పెట్టేసి గట్టి పట్టుకో. నువ్వు లేవా? వస్తుంటే దగ్గరకు వస్తే లేవా? హల్లెలూయా. సరిపోట్లేదా? హల్లెలూయా. అదే గట్టిగా పట్టుకున్నా అదే. హల్లెలూయా. వదిలేదురా, అలా పట్టుకొనే ఉండి అలా బెడ మీద పాడంటాడు, నేను చాలా తప్పు చేశాను, నన్ను ఒక్కసారి క్షమిస్తావా? చేశాను, నన్ను ఒక్కసారి అంగీకరిస్తావా? ఇక మీద ఎప్పటి పైన నేను కోపము చూపించా, నీ పైన ఎప్పుడు ద్వేషం చూపించా, నేను చాలా తప్పు చేశాను, నేను చాలా తప్పు చేసిన, ఎక్స్క్యూజ్ మీ, ఫర్గివ్ మీ. నేను దూరం పెట్టి లేకపోతే నా కోపంతో నా దేవుడు నేను
ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేయలేకపోతున్నా, వాక్యం చదువుతుంటే వాక్యంలో నాకు సమాధానం కలగట్లేదు, దేవుని సన్నిధిలో నాకు నెమ్మది కలగట్లేదు. ఎందుకనంటే నాకు దేవుడు ఒక ప్రేరేపణ దయచేశాడు. నీతో నాకు ద్వేషం ఉందని, నీతో నాకు పగ ఉందని, నీతో నాకు కోపం ఉందని దేవుడు నాకు ఆ ప్రేరేపణ కలుగుతుంది. ఆ మనసులో ఒకటే నన్ను చేస్తా ఉంది. అందుకోసం మీ దగ్గరికి వచ్చా. అలా పట్టుకొని అలా మెడ మీదనే ఉండి చేస్తే అటు చేసే కన్నీరు గారుస్తున్నాడు, ఇటు జాషువా కన్నీరు గారుస్తున్నాడు. ఇద్దరి మధ్యలో దేవుని ప్రేమ చెప్పిన మొలకెత్తినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీ జీవితంలో పగ, కోపములు దేవుని నీతిని నెరవేర్చావు. అందుకని నేను ద్రాక్షారసము కన్నా నీ మీద కోపంతో నేను ద్రాక్షరసం తాగా, నీ మీద కోపంతో నేను ఆల్కహాల్ తాగినా, నీ మీద కోపంతో నేను ద్వేషం తాగి ఏదో చేసినా, నీ గురించి అనేకమైన విషయాలను చెప్పినా, తప్పుడుగా మాట్లాడినా, కానీ నా జీవితంలో సమాధానము లేదు. అందుకే సమాధాన పడుతున్నా. ఇదిగో నేను నెమ్మది కావాలి, నాకు మనశ్శాంతి కావాలి, నన్ను క్షమిస్తావా అంటే, బ్రదర్ నేను ఎప్పుడు నీ మీద కోపం పెట్టుకోలేదు, నాకెప్పుడు మీద ద్వేషం లేదు, నేను క్షమించడం ఏంటి, నువ్వు నా సహోదరుడివి, నువ్వు నా అన్నవి, నువ్వు నా తమ్ముడివి, నువ్వు నా వాడివి, నేను క్షమించడం ఏంటి అంటాడు చేశాను. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఏమని ద్రాక్షారసము కన్నా మిన్నయైనది, సంతోషం ఇచ్చేది ఏంటంట ప్రేమ. హల్లెలూయా. ప్రేమ జయిస్తుంది. ఏం చేస్తుంది? ఈర్ష్యని, ద్వేషాన్ని, కక్షని, క్రోధాన్ని, కోపాన్ని, పగని కదా, వ్యతిరేకతని, విరోధాన్ని, పోరాటాన్ని, కొట్లాటని జయిస్తుంది. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు దేవుడికి అప్పచెప్పండి, మీ ఇద్దరు సమాధాన పడండి. నీ హద్దును నువ్వు కలిగి ఉండు. Might be your one family, but you have your boundaries. You should have your boundaries. You should have your limits. నీకు హద్దు కావాలి. ఒకటే కుటుంబం అయి ఉండొచ్చు, కానీ నీ హద్దును దాటదు. నీ హద్దులు దాటితే అనర్థాలు జరుగుతాయి. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుని వాక్యం ద్వారా చూస్తున్నా. ద్రాక్షారసం ఏం చేస్తుందంట? వెక్రింతల పాచేస్తుంది. ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒక కుటుంబము చాలా చక్కగా బాగుంది, చూడటానికి చాలా బాగుంది, అందంగా ఉంది, సంతోషంగా ఉన్నారు. ఇద్దరు పిల్లలు, భర్త భార్య. ఆయనకు చక్కటి బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ చేస్తా ఉన్నాడు. పిల్లలతో సంతోషంగా ఉన్నాడు, భార్యతో సంతోషంగా ఉన్నాడు. జరిగిన విషయం ఏంటంటే ఇద్దరు పిల్లలు పెద్దలు అవుతున్న చక్కగా వాళ్ళని స్కూల్లో వేశారు. ఇద్దరు ఆనందంగా ఉన్నారు. చాలా మంది లోకంలో పేమెంట్ అయిపోయారు. వాళ్ళిద్దరు చూసి, వాళ్ళ ఫ్యామిలీ చూసి చాలా సంతోషించినారు, ఆనందించినారు. ఎంత బాగుంటున్నారు అనేసి. అంత బాగుంది అనుకున్నటువంటి సమయంలో మరొక దినం ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది భార్యకి. ఏమని వచ్చిందంటే, ఇదిగో మీ ఆయన షాప్ లో పడిపోయారంట, హాస్పిటల్ తీసుకెళ్లారంట. ఇవి హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆయన చనిపోయారు, హార్ట్ అటాక్ తో. చాలా బాధ వేసింది, దుఃఖపడతా ఉంది, ఏడుస్తా ఉంది, పిల్లల్ని పెట్టుకొని ఏడుస్తా ఉంది. ఫ్యూనరల్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాడు, అయిపోయింది. అందరూ పరామర్శిస్తూ ఉన్నారు, అందరూ ఓదారుస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు, భయపడద్దంటున్నారు, ధైర్యం చెబుతూ ఉన్నారు. అన్నీ అయ్యాయి. కానీ భార్య పిల్లలు ఇద్దరు కూడా ఏడుస్తూనే ఉన్నారు. తన మనసులో తనకున్న బాధ ఏంటంటే, నా భర్త నేను కోల్పోయా, నా భర్తని నేను కోల్పోయా, నా ఇంటి యజమానుని నేను కోల్పోయా. అది ఊహించుకోవడానికి ఆమెకి సరిపోవట్లా. కారణం చిన్న పిల్లలు ఇద్దరు కూడా, ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ పిల్లలు ఇద్దరు కూడా. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరిస్తున్నారు. ఈ ఇద్దరు జీవితంలో ఏం చేయాలి, ఈ పిల్లలు ఎలా పెంచాలి, వీళ్ళు ఎలా పోషించాలి, వీళ్ళు ఎలా నేను వాళ్ళని వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచన తలపుడు పడిన రోజు బాధిస్తూ వేధిస్తూ ఉన్నాయి. ఒకనొక దినమున ఆ ముగ్గురు కూడా శవాలైపోయినారు. కారణం ఏంటంటే, డోర్ తెరవట్ల. పాలవాడు వచ్చాడు, చూశాడు, తలుపు తీయట్ల. పాలవాడు పక్కింటి వాళ్ళకి చెప్పాడు, అయ్యా 2 రోజుల నుంచి ఇక్కడ పాలు ఉంటున్నాయి, తీయట్లేదు, తలుపు తీయట్లేదు అని పక్క వాళ్ళకి చెప్తే, పక్క వాళ్ళకి బద్దలు కొట్టి చూస్తే ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఎందుకు మాట చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఆ ఇంటి యజమానుడు ఆ కుటుంబంలో లేకపోయేసరికల్లా ఆ తల్లి, ఆ భార్య తట్టుకోలేక, లేక ఆ ముందరికి తన జీవితాన్ని కొనసాగించలేక, సమాధానం లేక, నెమ్మది లేక, అంటే మాకు ఏ కొదవ లేకుండా, మాకు ఏ కష్టం లేకుండా మా కుటుంబాన్ని పోషిస్తూ వస్తూ వచ్చినాడు. ఎంత ప్రేమను పంచినాడు, ఎంతగా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు, మాకు ఏ లోటుపాటు లేకుండా చూసుకున్నాడు. వారానికి ఒకసారి బయట తీసుకెళ్ళేవాడు, పిల్లల్ని చాలా ప్రేమించేవాడు, కుటుంబంలో ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. ఒక్కసారిగా ఆవిరైపోయింది, ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని నమ్మలేదు కాబట్టి, దేవుని వారు లేరు కాబట్టి, దేవుడు అంటే తెలియదు కాబట్టి వాళ్ళు చనిపోయినారు. కానీ నువ్వు మాత్రము దేవుని ఎదిగిన బిడ్డవైనావు. సంతోషించు. ఒక కుటుంబం అలా పాడైపోయింది, ఒక కుటుంబం అలా తనవును చాలు చేసుకున్నారు. కానీ నీ జీవితంలో మాత్రము నీ దేవుడు నీకు తోడై ఉన్నాడన్న సంగతిని ఆవిడకి తెలియజేస్తూ ఉన్నా. ఆవిడ అడ్డుకోలేకపోయింది, తన భర్తను కోల్పోయినది. తన పిల్లల్ని ఎలా చూసుకోవాలో, ఎలా పెంచాలో ఆ భర్తను లేక, ఇంట్లో లేడని సంగతిని ఆమె జీర్ణించుకోలేక ఆమె చనిపోయింది. ఆధారం లేక, నిరీక్షణ లేక, విశ్వాసము లేక, నెమ్మది లేక, నమ్మకం లేక, ఏం జరుగుతుందో తెలియక, ఫర్దర్ ఏంటి తెలియక, ఫ్యూచర్ ఏంటో తెలియక ఆమె తను చాలించింది. కానీ ఈరోజు నీ ఫ్యూచర్ ఎవరంటే నీ దేవుడే. ఆమేన్, ఆమేన్. వాక్యం సెలవిస్తున్న మాట, దానికి నిదర్శనం నేను చెప్తాను. మన సంఘంలోనే ఎస్తేరమ్మ, సంఘంలోనే ప్రేమ దేని పిల్లలు దేవోదా, మన సంఘంలోనే రేషులమ్మ, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అందరి పేర్లు చెప్పొచ్చు. నిలబడడం గల కారణం తెలుసా? నీ దేవుడికి తోడుగా ఉంటాడు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సంతోషించాల్సిన విషయం, నువ్వు ఆనందించాల్సిన విషయం. భర్త వదిలేశాడా? భర్త కాదన్నాడా? అయినా పర్వాలా. కారణం అంటే నీ దేవుడికి తోడుగా ఉన్నాడు. అంత ధైర్యం ఇచ్చిన వాడు ఎవరంటే నీ దేవుడే, నీ దేవుడి సన్నిధే, నీ సంఘమే, నీ దేవుని యొక్క మాటనే. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని. నీకు వాళ్ళ బాగా తేడా ఉంది. నా ప్రేమ దేవు వారికి ఆధారం లేదు, నీకు ఆధారం. వాళ్ళ నిరీక్షణ లేదు, నీకు నిరీక్షణ ఉంది. వాళ్ళ విశ్వాసం లేదు, నీకు విశ్వాసం ఉంది. అందుకని వాక్యం చెప్తుంది, నీ జీవితంలో నీకు తోడై ఉన్నప్పుడు దేవుని నువ్వు ఎప్పుడు కూడా మరువు. ఆమేన్, హల్లెలూయా. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ నాకు సంతోషాన్ని ఇస్తుంది. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టే ద్రాక్షారసమును వారి ముఖములు. ఏంటంట? ద్రాక్షరసం మనుషులకు ఏం చేస్తుందంట? సంతోషాన్ని ఇస్తుందంట. హల్లెలూయా. అయితే వాక్యం ఏం చెప్తుందనంటే ఆ సంతోషము కన్నా గొప్ప సంతోషం ఏంటంట? దేవుని ప్రేమ. చెప్పండి, దేవుని ప్రేమ. ఈ లోకంలో ఉన్నటువంటి దానికన్నా గొప్పది ఆ ద్రాక్షరసానికి. లోకం వరకే, అప్పటి వరకే సంతోషాన్ని ఇస్తుంది. అదే ఇక్కడ వాక్యానికి ఉన్న భావం, అదే ఆ వాక్యానికి కూడా ఇక్కడ అర్థం. కాబట్టి వాక్యాలన్నీ మనకు కనబడుతున్నాయి. తాగొచ్చు అనేటువంటిది జాగ్రత్త. వాటికన్నా గొప్ప సంతోషం ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుని ప్రేమ అని వాక్యం చెప్తుంది. ఆ ప్రేమను కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. ఇందాక నేను హద్దు అని మాట్లాడిన దానికే ద్రాక్షరసం ఎక్కువైపోతే ఏమైతుంది? హద్దు దాటుతాం. కాబట్టి అది నీకు అప్పటి వరకే, కొంతవరకే, పూట వరకే, ఆ కొంత సమయానికి నీకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ నా దేవుని ప్రేమ మాత్రము నిత్య సంతోషం ఇస్తుంది. ఒక్కసారి వాడిని అంగీకరించి చూడు, నీ జీవితంలో సంతోషమే సంతోషం, ఆనందమే ఆనందం. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము దేవునికి స్వాధీనపరుస్తాడు. స్వాధీనపరుస్తాడు. హల్లెలూయా. వాక్యం చెప్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. నీ జీవితంలో నీ దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు. నువ్వేం చేయించాల్సిన అవసరం కూడా లేదు. ఆ జీవితమే నీ కాళ్ళ మొదలు వచ్చి ముద్రపడుతుంది. ఏమవుతుంది? నీ జీవితంగా వచ్చి నీ కాళ్ళ ముందర నిలుచుంటుంది. కాళ్ళ ముందర నిలిచిన కాళ్ళ మీద పడుతుంది. నమ్ముతున్నావా? నమ్ముతూ దేవుని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. పలస చదువుదామా దయచేసి. పరమగీతం 4వ అధ్యాయం 10వ వచనము 3వ లైన్. ద్రాక్షారసము కన్నా సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురమో, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషాన్ని ఇస్తుంది నాకు. మ్యారేజ్ అయిన తర్వాత ఏ పురుషుడైనా స్త్రీకి ఆ 1 year వరకు కూడా వాక్యం చెప్తుంది, ఏం చెప్పట్లేదు. 1 year వరకు డిస్టర్బ్ చేయకూడదు. ఏం చేయకూడదు? 1 year ఆ ఇద్దరు భార్య మాకు చిన్నాన్న 3 పిల్లలకు పెళ్లి చేశారు. 3 బయటకు పంపించేశారు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఇంకా వేరేది ఏది ఉండకూడదు. వాళ్ళకు వాళ్ళే అర్థం చేసుకోవాలా, వాళ్ళని వాళ్ళే ప్రేమించుకోవాలా, వాళ్ళ జీవితం వాళ్ళే జీవించాలా, వాళ్ళ బ్రతుకును వాళ్ళు నిలబెట్టుకోవాలా. ఒకటి, సంతోషాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా పొందుకోవాలి. ఇది వాక్యం చెప్తున్న విషయం. సో అందుకని 1 year వరకు ఏం చేయకూడదంట? ఈ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు ఎవరు కూడా వాళ్ళని ఏం చేయకూడదు? చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంతమంది ఉన్నారు లోకంలో మనుషులు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఏమైనా విశేషమా? ఇది కూడా అడగొద్దు. సంతోషించాలి, ఆనందించాలి, తనివి తీర ఆనందించాలి. అయిపోయిన తర్వాత అప్పుడు ఆమేన్, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలు అర్థం చేసుకునేటువంటి మనస్సు వాళ్ళ లోపల వస్తుంది. అప్పుడు మనం పెద్దవాళ్ళు ఎవరు ఏ మాట మాట్లాడేటువంటి పరిస్థితి రాదు. కొంగు కట్టేసుకున్నాడు ఒకడు, లేకపోతే షర్ట్ కట్టేసుకున్నాడు ఒకడు, ఏం ఉండవు. ఆమేన్. మనము జ్ఞానంగా ఉండాలి, జ్ఞానంగా ప్రవర్తించాలి.
హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట. మనము ఇంకో విషయం కూడా చెప్తాను. వాక్యంలో మారు మనసు పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. వాక్యం ప్రతిరోజు చదువుతాడు, ప్రార్థన ప్రతిరోజు చేస్తాడు, ప్రతి కూటమికి అటెండ్ అవుతాడు, ప్రతి ఒక్క చర్చ్ యాక్టివిటీస్ లో పాల్గొంటారు. తర్వాత తగ్గిపోతూ ఉంటారు. ఎందుకు? వీళ్ళిద్దరు కొన్ని పెళ్ళని కొత్తలో బండి మీద ఓ నాట వేసుకొని పోతూనే ఉంటారు. తర్వాత తగ్గిపోతుంది. అప్పుడు భార్య అంటది, నన్ను అప్పుడు బాగా చూస్తావు, ఇప్పుడు నాకు చూడట్లేదు, అప్పుడు బాగా ప్రేమించావు, అప్పుడు బాగా తిప్పావు, ఇప్పుడు తిప్పట్లేదు, ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. ఎందుకు తగ్గిపోతుంది చెప్పండి? ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకు దూరం అలాగా ఉండిపోతూ ఉన్నారు అంటే వారి మధ్యలో సరైన ప్రేమ లేకపోవడమే. దేవుని ప్రేమ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారంట? ఆయన కలిగి ఉంటారు. సమాధానం, జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం, తెలివి, బుద్ధి పెరుగుతుంది. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. లోకానుసారంగా ఆలోచన చేయొద్దు, ఆత్మానుసారంగా ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఆలోచన చేయండి. నేను స్టార్టింగ్ లో ఎందుకు నేను దేవుల్లో ఉన్నా, ఇప్పుడు ఎందుకు నేను దేవుల్లో లేను, అప్పుడు ఎందుకు నేను బాగా పాల్గొనలేకపోతున్నా, ఆలోచన చేయండి. జ్ఞానంగా ఆలోచన చేయండి, ఆత్మీయంగా ఆలోచన చేయండి, దేవుడితో ప్రార్థన చేస్తూ ఆలోచన చేయండి. అప్పుడు ద్రాక్షారసము కన్నా దేవుని ప్రేమ ఎంత గొప్పదో నీకు అవగతం అవుతుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాము. 1 కొరింథీ 11వ అధ్యాయం. మొదటి వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగిడి కంచెను గణగణలాడు తాళమునై విందును. చాలు. ఏమంటున్నాడు? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడిన. మనం మాట్లాడే భాషలు కాకుండా వేరే భాషలు ఉన్నాయి కదా. అన్ని భాషలను మాట్లాడినా, దేవదూతల భాషలతో నువ్వు మాట్లాడినా వాక్యం ఏమంటుంది ఇక్కడ? ప్రేమ లేని వాడనైతే మ్రోగడు కంచును గణగణలాడు తాళమునొయ్యుండును. ప్రేమ లేకపోతే నువ్వు వేస్ట్. ఇంతకు మించిన వేరే నిదర్శనం ఏది కూడా లేదు ఇక్కడ. ప్రేమ ఉంటే అన్నింటినీ ప్రేమ ఏం చేస్తుంది? ఇంకో మాట అసలైన విషయం చదివి మనము ముందుకు సాగుదాం. 6వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ వీధుల కొరకు నా ఆస్తి కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. డంబముగా అంటే ఒకటి చెప్పి ఒకటి చేసేది ప్రేమ. డంబముగా ప్రవర్తించదు. ఆ విషయాన్ని గమనించాలి. ఏ ప్రేమ? ఇది దేవుని ప్రేమ. మనుషుల ప్రేమ అయితే డంబముగా ఉంటుంది. ఒకటి చేసి ఒకటి చెప్పి ఒకటి చేస్తారు. మరొక మాట చెప్పి ఇంకో మాట చెప్తారు. మన దగ్గర ఒక మాట మాట్లాడి దాన్ని నెరవేర్చకుండా ఉంటారు. వాడి మనసులో ఏముందో నీకేం తెలుస్తుంది? దాని మనసులో నీకేముందో నీకేం తెలుస్తుంది? ఎవరి మనసులో ఏముందో నీకు తెలుసా? తెలీదు. కాబట్టి వారి మనసులో ఏముందో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు డంబము కలిగిన వారై ఉన్నారు. ఏం కలిగిన వారైనారు? డంబం. అంతే. వాళ్ళు ఏముందో మనకు తెలియదు. ప్రేమ సహించును, దీర్ఘకాలము ఉండును. దీర్ఘకాలం ఉంటుంది, దీర్ఘకాలము సహిస్తుంది. సహించేదే ప్రేమ. సహింపు లేనటువంటిది ప్రేమ కానే కాదు. సహనం కావాలి, ఓర్పు కావాలి. ఆ ఓర్పు లేకపోతే మాట పెరిగితే ఏమవుతుంది? మాటకి మాట ఇస్తే ఏమవుతుంది? కొట్లాట అవుతుంది, పోరాటం పెరుగుతుంది. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం.
అటు వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.